మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. తిరుపతి జిల్లా పరిధిలోని తూర్పు కనుమల్లో కొత్తగా గుర్తించిన అరుదైన వృక్షజాతి మొక్కకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రోటాన్ ఉబ్బలమడుగెసిన్ అని నామకరణం చేశారు. యూఫోర్బియేసీ కుటుంబానికి చెందిన ఈ మొక్కను ఉబ్బలమడుగు జలపాతం సమీపంలోని కబంకం కొండల్లో గుర్తించారు. రాష్ట్రంలో నిజం నిలకడగా వెళ్తుంటే అబద్దం పరిగెడుతోందని మంత్రి సుభాష్ వ్యాఖ్యానించారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమం చూసి గొడ్డలపాటి ఓరవలేకపోతోందని ధ్వజమెత్తారు. మెగా డిఎస్సీపై జగన్వి అసత్య ఆరోపణలని టీడీపీ నేత వరల రామయ్య ధ్వజమెత్తారు. లోకేష్ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. బ్రిడ్జ్ గేమ్ అంటే కొడాలి నాని క్యాసినోలో ఆడించే మూడు ముక్కలాట కాదని ఎద్దేవా చేశారు. లోకేష్ తో జగన్ చర్చకు రావాలన్నారు. సత్యసాయి జిల్లా నంబుల పూలకుంట కస్తూరిబా స్కూల్లో హిందీ టీచర్ రూపాదేవి విద్యార్థులతో తలకు ఆయిల్ పెట్టించుకుంటున్న ఫోటో వైరల్ అయింది. తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు రూపాదేవిపై విచారణకు ఆదేశించారు. విజయనగరం జిల్లా తాటిపూడి గురుకుల బాలికల కళాశాలలో 51 మంది విద్యార్థులు వైరల్ జ్వరాల బారిన పడటం కలకలం రేపింది. జ్వరం, ఒళ్లు నొప్పులతో అందరూ బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. మార్కాపురం జిల్లా మల్లికార్జునపురం వద్ద ప్రైవేట్ స్కూల్ బస్ బొలెరో వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. కర్నూలు జిల్లా బెల్గల్కు చెందిన 11 మంది బొలెరోలో శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 2 8వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. సాత్విక్ రామ్, ఈశ్వర్ బుధవారం పాఠశాల ముగిశాక రైలెక్కి వెళ్లినట్లు భావిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వీధి దీపాల మరమ్మత్తు కోసం స్తంభమెక్కిన కార్మికుడు కరెంటు షాక్తో గాయాల పాలయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వీరయ్యను స్తంభంపై నుంచి కిందకు దించి ఆసుపత్రికి తరలించారు. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న 1వ తరగతి విద్యార్థిపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన అనంతపురం జిల్లా ఆర్ కొట్టాలలో జరిగింది. అభిరామ్ ఒంటిపై 6 చోట్ల గాయాలు కాగా ఉరవకొండ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. అనంతపురం జిల్లా బైరసముద్రం వద్ద 108 అంబులెన్స్ స్టీరింగ్ కట్ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. గర్భవతిని కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి కూతుళ్లకు గాయాలయ్యాయి. పాడేరులో ఈదురుగాలులతో భారీ చెట్టు నేలకొరిగింది. ఈ ఘటనలో స్కూటీ ధ్వంసమైంది. స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురులో ఒక మహిళ చేతికి చిన్న గాయమైంది. రాజమహేంద్రవరంలో 3600 అడుగుల పొడవు 11 అడుగుల వెడల్పుతో తయారైన భారీ జాతీయ జెండా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. భారీ త్రివర్ణ పతాకంతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.